అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ ముద్దపప్పు, అది పెసరపప్పుతో అండి. సో చేసేద్దామా ఈ పెసరపప్పుని. ఈ పెసరపప్పుతో రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది తెలుసా. ఫస్ట్ అయితే పావు కప్పు పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. దీన్నైతే వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని కడిగి పెట్టుకున్న పెసరపప్పులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. దీన్నైతే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇలా అయితేనే పప్పు బాగా ఉడుకుతుంది. సరే కదా, ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు అయితే ఉడుకుతుంది. అదే మీరు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది పొంగిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మీరు ఉడికించుకున్నప్పుడు ఈ పప్పులో అయితే నీళ్ళు తగ్గిపోతే 1 కప్పు నీటిని వేసుకోండి. ఫైనల్గా అయితే పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. కలర్ కూడా చేంజ్ అయ్యింది. పప్పు ఉడికిపోయింది అనుకున్నాక దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 15 నుంచి 20 నిమిషాల్లోపు పప్పు ఉడికిపోతుందండి. చూసారు కదా, సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పప్పు అయితే ఫైనల్గా ఎలా రెడీ అయిందో, ఎంత మెత్తగా స్మూత్గా ముద్దపప్పు రెడీ అయిందో. ఫైనల్లీ వేడి వేడి పెసరపప్పు రెడీ అండి. దీన్ని రసంతో కలిపి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.